ఏపీలో అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల బదిలీ జరిగిన చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారులను మార్చేలా చేశారని చెప్పారు. అందువల్లే అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స. ఎవరు రిలీజ్ చేశారో ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడిస్తే మొత్తం ఎనిమిది జరిగే ఇన్సిడెంట్లు ఎలక్షన్ కమిషన్ ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పనండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు. ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగింది చెప్పండి, మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి. ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమన్వయం పాటి ఆవాకులు చవాకులు ఒకరినొకరు నిందారోపణ చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో 4వ తేదీ ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించేటప్పుడే. సో కాబట్టి వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు. మా నాయకుడు అయితే తెలుగుదేశం ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకండి వెళ్ళాడు. ఎక్కడున్నా కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోడైతే ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా తెలియదు. ఇక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు? మీరు సమయం పాటించండి బాబు అని చెప్పాను. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు.